ఎన్నికల ముందు పార్టీ సీనియర్లతో సఖ్యతగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచాక సీనియర్ నేతలను దూరం పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అందుకే మీ దారి మీది మా దారి మాది అంటున్నారంట సీనియర్ నేతలు. ఎమ్మెల్యే తీరు నచ్చకపోవడంతో సొంత పార్టీ నేతలే విపక్ష పాత్ర పోషిస్తున్నారంట. స్వపక్షంలో విపక్షంగా ఉన్న కందుకూరిలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇంతకీ అధిష్టానం కలగచేసుకుందా? ఇంటూరిపై సీనియర్ల ఆగ్రహానికి కారణాలేంటి? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు రాజకీయాలు కాస్త విచిత్రంగానే ఉంటాయి. తలపండిన నేతలు పోటీ చేసే ఈ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం కొత్త ప్రయోగం చేసింది. సీనియర్ నేతలను పక్కన పెట్టి ఇంటూరి నాగేశ్వరరావుని ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఇంటూరి కందుకూరు సమన్వయకర్తగా పనిచేయడం, నాటి వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా ఫైట్ చేయడం లాంటివి ఇంటూరికి టికెట్ రావడానికి కారణమయ్యాయని కార్యకర్తలు అంటుంటారు. దీనికి తోడు ఇంటూరి సౌమ్యుడిగా ఉంటూ జిల్లా నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండటంతో సీనియర్ నేతలు కూడా ఇంటూరి గెలుపు కోసం పనిచేశారని నియోజకవర్గంలో టాక్. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇంటూరి వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కన పెట్టి తన మనుషులను మండలానికో ఇన్ఛార్జిగా నియమించుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంటూరి పెట్టిన మనుషులకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ పని జరగదనేది లోకల్గా వినిపిస్తున్న టాక్. దీనితో ఎమ్మెల్యే ఇంటూరికి సొంత పార్టీ నేతలే సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరి నాగేశ్వరరావుకి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తూ ఆయన తీరుపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఎమ్మెల్యే ఇంటూరి తీరుపై బహిరంగంగానే విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికలు జరిగిన కొంతకాలంలోనే ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారిందంటూ శివరాం వ్యాఖ్యలు చేయడం కందుకూరు టీడీపీలో రాజకీయ అలజడి సృష్టించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంటూరి గెలుపు కోసం పార్టీ కేడర్ మొత్తం కష్టపడితే అధికారం దక్కగానే తన కోటరీలోని కొందరికే ప్రాధాన్యత ఇవ్వడంపైన పార్టీ కేడర్ ఇంటూరుపై అసహనంగా ఉన్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. కేవలం ధనార్జనే ధ్యేయంగా తన సొంత కోటరీలో మండల స్థాయిలో సామంతరాజులను నియమించుకుని పరిపాలన చేస్తున్నాడన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అభివృద్ధిని వదిలేసి కేవలం ఇసుక, మద్యం దోపిడీకే ప్రాధాన్యత ఇస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కందుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి మండలి ఏర్పాటు కావడంపై పార్టీలోనే కాకుండా ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే ప్రవర్తన సరిగా లేకపోవడం, కందుకూరులో జరుగుతున్న ఇసుక, గ్రావెల్, మద్యం వ్యాపారంలో కాసుల వేటలో ఎమ్మెల్యే బిజీగా ఉన్నారని స్వపక్ష నేతలే విమర్శిస్తున్నారు. అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో స్వపక్ష నేతలే మండలిని ఏర్పాటు చేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అభివృద్ధి మండలికి మాజీ ఎమ్మెల్యే దివి శివరామును అధ్యక్షుడిగా ఎన్నుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఇంటూరికి చెక్ పెట్టినట్లే అని టీడీపీలో ఉన్న కొందరు నాయకులు మాట్లాడుకోవడం గమనార్హం. ఈ పరిణామం ఇంటూరికి తలనొప్పిగా మారిందంటున్నారు కందుకూరు రాజకీయాల్ని పరిశీలిస్తున్న మేధావులు. ఎన్నికల ముందు వరకు 3 కుంపట్లుగా ఉన్న పార్టీలో పెద్దల జోక్యంతో అందరూ ఒకతాటిపైకి వచ్చిన ఇంటూరి వ్యవహార శైలితో పార్టీలో మళ్లీ గ్రూపులు ఏర్పడ్డాయని నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అధికారం వచ్చాక ఎమ్మెల్యే కోటరీలోనే కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. నక్కల వినోద్ అనే రైతు పోర్టుకు భూములు ఇచ్చిన తనకు రావాల్సిన పరిహారాన్ని డిప్యూటీ కలెక్టర్ అడ్డుకున్నారని, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూడా తనకు న్యాయం చేయలేదని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.